Praise the Lord. I'm welcoming all of you to today's divine revelation. హేరోదు రాజు ఎప్పుడైతే జీసస్ పుట్టారు అని వింటారో, లోక రక్షకుడు పుట్టాడు, యూదుల రాజు పుట్టాడు, ఆ శుభవార్త ఎప్పుడైతే తన దగ్గరికి వస్తుందో తన హృదయం కలవరపడుతుందంట. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, ఎప్పుడైతే దేవుని వాక్యం నీ దగ్గరకు వస్తుందో అది నీ హృదయంలోనికి వెళ్ళినప్పుడు నీ హృదయాన్ని పరిశీలిస్తుంది. ఆ వాక్యము నీ అణువులోనికి వెళ్ళి నీ కోర్ సిన్స్ అన్నిటిని పరిశీలిస్తుంది. నువ్వు రహస్యంగా చేసే ప్రతి దాన్ని పరిశీలిస్తుంది. అలాంటి టైంలో మన హృదయంలో కలవరం మొదలవుతుంది. హెరోదు రాజు లైఫ్లో ఎప్పుడైతే దేవుని వాక్యము తన జీవితంలోనికి వెళ్ళిందో తన హృదయం కలవరపడినట్టుగా, ఎప్పుడైతే ఆయన వాక్యము మన జీవితంలోనికి వస్తుందో మన హృదయము కలవరపడుతుంది. అంటే ఈరోజు మనం గమనించాలి, ఏ విషయంలో నీ హృదయం కలవరపడుతుంది, ఎటువంటి వాక్యము నీ హృదయంలోనికి వెళ్ళినప్పుడు నీ హృదయము నెమ్మదితో ఉండకుండా ఉంది. అది వాక్యం తప్పు కాదు, ఎందుకంటే అది పరిశుద్ధ గ్రంథంలో నుండి వచ్చిన మాట. ప్రతి మాట దేవుని యొక్క మాట. మనం దాన్ని జడ్జ్ చేయలేమన్నట్టుకి. ఇన్స్టెడ్ ఆ వాక్యానికి తగినట్టుగా మనల్ని మనం మార్చుకోవాలి. ఎప్పుడైతే ఎటువంటి వాక్యం అయితే నీ హార్ట్లోకి వచ్చినప్పుడు లేదా నువ్వు వినినప్పుడు నీ హృదయంలో కలవరం మొదలవుతుందో, దట్ ఈస్ ద ఇండికేషన్ దట్ ఆ విషయంలో మనం మారాలి. ఆ విషయంలో మనం మన లైఫ్ స్టైల్ని మార్చుకోవాలి. ఆ విషయాన్ని మనకి దూరం చేసుకోవాలి. ఎందుకంటే దేవుడు గద్దిస్తున్నాడు వాక్యం ద్వారా, అది నీలో ఉండకూడదు అని. అందుకనే నీ హృదయంలో, మన హృదయాలలో కొన్ని వాక్యాలు విన్నప్పుడు కలవరం మొదలవుతుంది. సో ఇది మనం జాగ్రత్తగా గమనించుకుందాము. ఇక నుంచి వాక్యం వినేటప్పుడు ఆ వాక్యానుసారంగా మనం మారదాము. ప్రార్థన చేసుకుందామండి. తండ్రి, మీకు స్తోత్రమయ్యా ఇచ్చిన ఈ వాక్యానికై. నిజమే మా ప్రభువా, మీ వాక్యము చాలా స్థిరమైనది, ఎంతో బలమైనది, అది అన్నటికీ మారదు. అయితే ఆ వాక్యానికి తగినట్టుగా మేము మారేట్టుగా, మమ్మల్ని మేము మార్చుకునేట్టుగా మీ ఆత్మ ద్వారా మమ్మల్ని నింపండి. మీ బలము ద్వారా, మీ శక్తి ద్వారా మమ్మల్ని నింపండి అయ్యా. యేసు నామములో అడుగుతున్నాను ప్రభువా, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.